ఓం నమ శివాయ. అందరికీ నమస్తేనండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం గురుపుష్య యోగం చాలా శక్తివంతమైనది. ఈ నెల 26వ తేదీన గురువారం నాడు అనగా ఈరోజు గురుపుష్య నక్షత్రం వేళ గురుపుష్య యోగం ఏర్పడనుంది. ఈ శక్తివంతమైన గురుపుష్య యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ గురుపుష్య యోగం రోజున కొన్ని పనులు చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు మీరు పొందుతారు. జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ గురుపుష్యమి రోజున అమృత గడియలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ రోజున చేసే పూజల వల్ల అలాగే పరిహారాల వలన ఎంతో మంచి ఫలితాన్ని పొందగలరు. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఏమైనా సరే ఈ పుష్యమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే చాలు, మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. గురు పుష్యమి రోజున ఏ పని చేసినా సరే విజయవంతం అవుతుంది అని పండితులు చెప్తున్నారు. ఈ గురువారం రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయండి. జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే గురుపుష్యమి రోజున పసుపు రంగులు ఉండే వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది కూడా. ఇంట్లో పూజ చేసే ఆడవాళ్ళు ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజను ప్రారంభించాలి. పూజ గదిని శుభ్రం చేసి దేవుడి పటాలకు కుంకుమ బొట్టు పెట్టి లక్ష్మీదేవి పటం నిండుగా అలంకరించుకోవాలి. మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారి పటాన్ని అలంకరించండి. ఆ చల్లని తల్లి ఎంతో సంతోషిస్తుంది. మీరు వాడిన నగలు పాలతో కానీ పసుపు నీళ్ళతో కానీ శుద్ధి చేసిన తర్వాతే అమ్మవారి పటానికి అలంకరించాలి. అమ్మవారికి నగలు వేయలేని వాళ్ళు లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను సమర్పించండి. తర్వాత లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించి మీ సమస్యలన్నీ అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. ఈ రోజున పూజ చేసేవాళ్ళు ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆవు నెయ్యి అందుబాటులో లేని వాళ్ళు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సరిపోతుంది. ఉదయం పూజ చేయలేని వాళ్ళు సాయంత్రం పూజ చేసుకోవచ్చు. ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఒక పూట ఉపవాసం ఉంటే చాలా మంచిది కూడా. అలాగే ఈ గురు పుష్మి రోజున మీ పూజ గది ముందు కూర్చుని కనకదార స్తోత్రం చదివితే అష్టైశ్వర్యాలు, సర్వ సౌకర్యాలు లభిస్తాయి. అలాగే ఈ గురు పుష్మి రోజున సర్వ గణపతి మంత్రాన్ని చదివితే అతి త్వరలోనే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. భవిష్యత్తులో బంగారు యోగం వరిస్తుంది. సర్వ గణపతి మంత్రం ప్రభావం వల్ల తరచుగా బంగారాన్ని కొంటూనే ఉంటారు కూడా. కాబట్టి మీకు వీలైతే ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో హేరంబ మదమోదాతమస్తి ముఖాయ మమ స్వర్ణపాప్తం కురు కురు స్వాహ. ఈ శక్తివంతమైన స్వర్ణ గణపతి మంత్రాన్ని ఈ పుష్మి రోజున 21 సార్లు జపిస్తే భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా ఊహించని బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే ఈ శక్తివంతమైన రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు గుమ్మానికి 2 వైపులా 2 దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ గురు పుష్మి రోజున ఏ పని చేసినా చేయకపోయినా మీ ఇంటి ముందు పసుపుతో ఒక స్వస్తి గుర్తును వేయండి. ఈ పుష్మి రోజున 5 శుభయోగాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇంతటి శక్తివంతమైన అమృత గడియల్లో ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోండి. మనము పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మన ఆలోచనలు ఏదో ధ్యాసలోకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఈ శక్తివంతమైన మంత్రాలతో పూజ చేస్తే చాలు, మన పూజ అనేది సంపూర్ణంగా పూర్తి అవుతుంది. ఇక ఈ పవిత్రమైన రోజున బంగారం కొంటే చాలా మంచిది కూడా. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తాండవిస్తుంది. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఎంత మంచిదో అలాగే గురు పుష్యమి రోజున కూడా బంగారం కొంటే అంతకన్నా రెట్టింపు ఫలితం ఉంటుంది. బంగారం కొనలేని వాళ్ళు ఎండైనా కొనవచ్చు. బంగారం అలాగే వెండిని కొనలేని వాళ్ళు కనీసం పసుపు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. ఈ పసుపును పూజలో ఉపయోగించండి.
కాబట్టి గురు పౌర్ణమి రోజున విష్ణుదేవుడికి ఇష్టమైన పసుపును కొంటే ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. బంగారం కొన్నంత పుణ్య ఫలితం మీకు దక్కుతుంది కూడా. పసుపు రంగులో ఉన్న ఏ వస్తువునైనా సరే కొన్నా సరిపోతుంది, మీ ఇంటికి అదృష్టం పడుతుంది. అలాగే ఈ రోజున దేవుడి చిత్రపటాలను కొన్నా కూడా మీ ఇంట్లోకి ఐశ్వర్యం తాండవిస్తుంది. అలాగే ఈ గురు పుష్యమి రోజున ఇల్లు, భూమి, వాహనాలు వంటి కొనుగోలు చేయడం వల్ల చాలా మంచిది. ఈ ప్రత్యేకమైన రోజున పెట్టుబడి పెట్టడం వల్ల రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మకం. ఈ గురు పుష్య యోగ రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయి, మీకున్న కోరికలన్నీ ఖచ్చితంగా కూడా నెరవేరుతాయి కూడా. అప్పుల సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ గురు పుష్యమి రోజున మీరు అప్పు తీసుకున్న వ్యక్తికి ఎంతో కొంత డబ్బును ఇస్తే మీ అప్పు త్వరగా తీరిపోతుంది. మీ ఇంట్లో తులసి మొక్క ఉన్నవాళ్ళు ఈ గురు పుష్యమి రోజున తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. 5 సార్లు కానీ 3 ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది. అలాగే ఈ రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్తే చాలా మంచిది. ఈ రోజున పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు. అలాగే నలుపు రంగులో ఉండే వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకోకూడదు. అలాగే ప్లాస్టిక్ వస్తువులను కూడా ఈ రోజున ఇంటికి తెచ్చుకోకూడదు. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ రోజున సాయంత్రం భూమిపై తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గురువారం సాయంత్రం 6 దాటిన తర్వాత మెయిన్ డోరు ఓపెన్ చేసి ఉంటే చాలా మంచిది. దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే శంఖాన్ని పూజించడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ గురు పుష్యమి రోజున మీ ఇంటికి శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. శంఖం ఉన్న ఇల్లు సిరి సంపదలతో నిండి ఉంటుంది. ఈ రోజున శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు, కానీ వివాహాలను నిర్ణయించుకోకూడదు. ఈ నక్షత్రంలో మీ ఇంటికి ప్రవేశించే శాశ్వతమైన శ్రేయస్సును చాలా కాలం పాటు ఉంటుంది అని వేద పండితులు చెప్తున్నారు. ఈ పవిత్రమైన రోజున ఏదైనా సరే కొత్త పనులు ప్రారంభిస్తే చాలా మంచిది అని వేద పండితులు అయితే చెప్తున్నారు. ఆ చల్లని తల్లి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనపై వెళ్ళవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ మాత్రే నమః.